ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 8 ఏప్రిల్ 2026. మధురమైన పిల్లలు, మీరు దేహాభిమానం అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫాన్లు రావటం సమాప్తమైపోతాయి. ప్రశ్న: ఏ పిల్లల బుద్ధి విశాలంగా ఉంటుంది? వారి గుర్తులు వినిపించండి. జవాబు: ఫస్ట్ పాయింట్, వారికి రోజంతా సేవను గురించిన ఆలోచనలే నడుస్తూ ఉంటాయి. 2, వారు సేవ లేకుండా ఉండలేరు. 3, విశ్వం అంతటినీ పతితుల నుండి పావనంగా ఎలా చేయాలని వారి బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. వారు విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా చేయు సేవ చేస్తూ ఉంటారు. 4, వారు చాలామందిని తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చుని మధురాతి మధురమైన పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ దుఃఖాలన్నీ సదా కొరకు సమాప్తమైపోతాయి. స్వయాన్ని ఆత్మగా భావించి అందరినీ సోదర దృష్టితో చూస్తూ ఉంటే దేహ దృష్టి, వృత్తి మారిపోతాయి. మీ తండ్రి అశరీరే, ఆత్మలైన మీరు కూడా అశరీరులే. తండ్రి ఆత్మల్నే చూస్తారు. ఆత్మలన్నీ అకాల సింహాసనంపై విరాజమానమై ఉన్నాయి. మీరు కూడా అందరినీ ఆత్మలుగా భావించి సోదర దృష్టితో చూడండి. అయితే ఇందులో చాలా కష్టం ఉంది. దేహభావంలోకి వస్తూనే మాయ తుఫాన్లు వచ్చేస్తాయి. ఈ దేహాభిమానం అనే ద్వారాన్ని మూసేస్తే మాయా తుఫాన్లు రావటం సమాప్తమైపోతాయి. దేహీ అభిమానులుగా అయ్యే ఈ శిక్షను మొత్తం కల్పంలో ఈ పురుషోత్తమ సంగం యుగంలో మాత్రమే తండ్రి వచ్చి పిల్లలైన మీకిస్తారు. మధురాతి మధురమైన అపురూప పిల్లలైన మీకు మేమిప్పుడు నరక తీరాన్ని వదిలి ముందుకు వెళ్తున్నామని, మధ్యలో ఉన్న ఈ పురుషోత్తమ సంగం యుగం పూర్తి వేరుగా ఉంది అని తెలుసు. ఈ నావ ఇప్పుడు సముద్రం మధ్యలో ఉంది. మీరు సత్యుగంలో లేరు, కలియుగంలోనూ లేరు. మీరిప్పుడు పురుషోత్తమ సంగం యుగంలోని సర్వోత్తమ బ్రాహ్మణులు. సంగం యుగం అంటే బ్రాహ్మణుల యుగం. బ్రాహ్మణులు అనగా పిలక వంటి వారు. ఇది బ్రాహ్మణుల చాలా చిన్న యుగం. ఈ యుగంలో ఒకే ఒక్క జన్మ తీసుకుంటారు. ఇది మీ సంతోషాల యుగం. సంతోషంనిచ్చే విషయం ఏది? స్వయం భగవంతుడే మనల్ని చదివిస్తాడు. ఇటువంటి విద్యార్థికి ఎంత సంతోషం ఉంటుంది? మీ బుద్ధిలో ఇప్పుడు మొత్తం చక్రం అంతటి జ్ఞానం ఉంది. ఇప్పుడు మనం బ్రాహ్మణులము. మళ్ళీ మనమే దేవతలుగా అవుతాము. మొదట మన ఇల్లైన స్వీట్ హోమ్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాము. బ్రాహ్మణులైన మనమే స్వదర్శన చక్రధారులము. మనమే ఈ పిల్లి మొగ్గల ఆట ఆడతాము. ఈ విరాట రూపం గురించి కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. రోజంతా ఈ విషయాలు బుద్ధిలో స్మరిస్తూ ఉండాలి. మధురమైన పిల్లలు, మీ ఈ పరివారం చాలా ప్రియమైనది. అందువలన మీలో ప్రతి ఒక్కరూ చాలా చాలా లవ్లీగా ఉండాలి. తండ్రి మధురమైన వారు కనుక తన పిల్లలను కూడా మధురంగా తయారు చేస్తారు. ఎప్పుడు ఎవరిపైన కోపగించుకోరాదు. మనస, వాచ, కర్మన ఎవరికి దుఃఖంనివ్వరాదు. తండ్రి ఎప్పుడు ఎవరికి దుఃఖంనివ్వరు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత మధురంగా అవుతూ ఉంటారు. అంతే. ఈ స్మృతి ద్వారానే నావా ఆవలి తీరానికి చేరుతుంది. ఇది స్మృతి యాత్ర. స్మృతి చేస్తూ చేస్తూ శాంతిధామం ద్వారా సుఖధామానికి వెళ్ళాలి. తండ్రి పిల్లలను సదా సుఖంగా చేసేందుకే వచ్చారు. భూతాలను పారదొల్లే యుక్తిని పిల్లలకు తెలుపుతారు. నన్ను స్మృతి చేస్తే భూతాలు తొలుగుతూ ఉంటాయి. ఏ భూతాన్ని జతలో తీసుకెళ్ళకండి. ఎవరిలోనైనా భూతం ఉంటే ఇక్కడే నా వద్ద వదిలి వెళ్ళండి. బాబా, మీరు వచ్చి మాలోని భూతాలను తొలగించి పతితులను పావనంగా చేయండి అని నన్ను మీరు పిలుస్తారు. కనుక తండ్రి మిమ్మల్ని ఎంత సుగంధభరిత పుష్పాలుగా చేస్తాడు. తండ్రి మరియు దాదా ఇరువురూ కలిసి పిల్లలైన మిమ్మల్ని బాగా అలంకరిస్తారు. పిల్లలను అలంకరించేది వారి తల్లిదండ్రులే కదా.
అతడు హద్దులోని తండ్రి, ఇతడు అనంతమైన తండ్రి. కనుక పిల్లలు చాలా ప్రీతిగా నడుస్తూ ఇతరులను కూడా ప్రీతిగా నడిపించాలి. అన్ని వికారాలను దానమిచ్చేయాలి. దానమిస్తే గ్రహణం తొలగిపోతుంది. ఇందులో ఏ సాకులు మొదలైనవి చెప్పరాదు. ప్రేమతో మీరు ఎవరినైనా వశపరుచుకోవచ్చు. ప్రేమగా అర్థం చేయించండి. ప్రేమ చాలా మధురమైనది. సింహాన్ని, ఏనుగును, జంతువులను కూడా మనుషులు ప్రేమతో వశపరుచుకుంటారు. వీరైతే అసురి మనుషులు, మీరిప్పుడు దేవతలుగా అవుతున్నారు. కనుక దైవీ గుణాలు ధారణ చేసి చాలా చాలా మధురంగా అవ్వాలి. ఒకరినొకరు బాయి బాయి లేక బాయి బెహన్ దృష్టితో చూడండి. ఆత్మ ఎప్పుడు మరొక ఆత్మకు దుఃఖంనివ్వదు. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, నేను మీకు స్వర్గరాజ్య భాగ్యం నిచ్చేందుకు వచ్చాను. ఇప్పుడు మీకేం కావాలో నా నుండి తీసుకోండి. నేను మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటదారులుగా చేసేందుకు వచ్చాను. కానీ మీరు కష్టపడాలి. నేను ఎవరిపైన కిరీటంను ఉంచను. మీరు మీ పురుషార్థం ద్వారానే స్వయానికి రాజ్యతిలకంను ఇచ్చుకోవాలి. తండ్రి పురుషార్థం చేసే యుక్తులు తెలుపుతారు. ఫలానా విధంగా మీరు స్వయాన్ని విశ్వానికి యజమానులుగా, డబల్ కిరీటదారులుగా చేసుకోవచ్చు అని యుక్తులు తెలుపుతారు. చదువుపై పూర్తి గమనం ఉంచండి. ఎప్పుడు చదువును వదిలేయకండి. ఏ కారణంతోనైనా అలిగి చదువును వదిలేస్తే చాలా చాలా నష్టపోతారు. లాభ నష్టాలను గమనిస్తూ ఉండండి. మీరు ఈశ్వర్య విశ్వవిద్యాలయపు విద్యార్థులు. తండ్రి అయిన ఈశ్వరుడు మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు చదివి పూజ్య దేవతలుగా అవుతున్నారు. కనుక మీరు వారి వల్లే రెగ్యులర్ విద్యార్థులుగా అవ్వాలి. విద్యార్థి జీవితం అత్యంత మంచి జీవితం. ఎంత బాగా చదివి ఇతరులను చదివిస్తారో, నడవడికలను సర్దిద్దుకుంటారో అంత బెస్ట్గా తయారవుతారు. మధురమైన పిల్లలు, ఇప్పుడిది మీ తిరుగు ప్రయాణం. ఎలాగైతే సత్యుగం నుండి త్రేత, ద్వాపర, కలియుగం వరకు క్రిందకి దిగుతూ వచ్చారో అలా ఇప్పుడు మీరు ఇనుప యుగం నుండి బంగారు యుగం వరకు పైకి వెళ్ళాలి. వెండి యుగం వరకు చేరుకున్నారు అంటే ఈ కర్మేంద్రియాల చంచలత సమాప్తమైపోతుంది. అందుకు మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత ఆత్మలైన మీ నుండి రజో తమో గుణాల తుప్పు వదులుతూ పోతుంది. తుప్పు ఎంత వదులుతూ పోతుందో అంత తండ్రి అయిన అయస్కాంతం వైపు ఆకర్షణ పెరుగుతూ పోతుంది. ఆకర్షణ లేకుంటే తప్పకుండా ఇంకా తుప్పు అంటుకుని ఉన్నట్లే. తుప్పు పూర్తిగా వదిలి ప్యూర్ బంగారంగా అయ్యింది అంటే దానిని అంతిమ కర్మాతీత అవస్థ అని అంటారు. మీరు గృహస్థ వ్యవహారంలో ప్రవృత్తిలో ఉంటూ కమల్ పుష్ప సమానంగా అవ్వాలి. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీ ఇంటిని, గృహస్థాన్ని సంభాళించండి. శారీర నిర్వహణార్థం పనులు కూడా చేయండి. వాటితో పాటు ఈ చదువును కూడా చదవండి. చేతులు పని చేస్తూ ఉండాలి. మనస్సు ప్రియుణ్ణి స్మృతి చేస్తూ ఉండాలని గాయనం కూడా ఉంది. పని పాటలు చేసుకుంటూ ప్రియుడైన ఒక్క తండ్రినే స్మృతి చేయండి. మీరు అర్ధకల్పు ప్రేయస్సులు. నవదా భక్తిలో కూడా కృష్ణుడు మొదలైన వారిని ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో చూడండి. అది నవదా భక్తి, అచంచల భక్తి. అక్కడ కృష్ణుణ్ణి స్మృతి అచంచలంగా ఉంటుంది, కానీ దాని ద్వారా ఎవరికి ముక్తి లభించదు. ఇది నిరంతరం స్మృతి చేసే జ్ఞానం. పతిత పావన తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీ పాపాలు నశిస్తాయి అని తండ్రి చెప్తున్నారు. అయితే మాయ కూడా పెద్ద పెహల్వాను, ఎవరిని వదిలిపెట్టదు. పదే పదే మాయతో ఓడిపోతే తల వంచుకుని పశ్చాత్తాపడాలి. మధురమైన పిల్లలు శ్రేష్టంగా అయ్యేందుకు తండ్రి శ్రీమతంని ఇస్తారు. పిల్లలు అంత శ్రమ చేయటం లేదని తండ్రి గమనిస్తారు. అందువలన తండ్రికి చాలి కలుగుతుంది. ఇప్పుడు ఈ అభ్యాసం చేయకుంటే చాలా శిక్షలు అనుభవించవలసి వస్తుంది. కల్పకల్పం అతి చిన్న పదవి పొందుతూ ఉంటారు. మధురమైన పిల్లలకు తండ్రి ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయిస్తున్నారు. దేహీ అభిమానులుగా అవ్వండి. దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ వదిలి నన్నొక్కరినే స్మృతి చేయండి. తప్పకుండా పావనంగా కూడా అవ్వాలి. కుమారీలు పవిత్రంగా ఉన్నప్పుడు అందరూ వారికి తల వంచి నమస్కరిస్తారు.
వివాహం చేసుకుంటూనే పూజారులుగా అయిపోతారు. అందరి ముందు తల వంచవలసి వస్తుంది. కన్యలు తల్లిగారింట్లో ఉన్నప్పుడు అంత ఎక్కువగా సంబంధాలు గుర్తురావు. వివాహం తర్వాత దేహ సంబంధాలు కూడా పెరుగుతూ ఉంటాయి. పిల్లల పట్ల, పతి పట్ల మోహం పెరుగుతూ ఉంటుంది. అత్త, మామ మొదలైన వారంతా గుర్తుకొస్తూ ఉంటారు. వివాహం అవ్వకముందు కేవలం తల్లిదండ్రుల పైన మోహం ఉంటుంది. ఇక్కడైతే ఆ సంబంధాలన్నీ మర్చిపోవలసి వస్తుంది. ఎందుకంటే మీ సత్యమైన మాతా పిత వీరొక్కరే కదా. ఇది ఈశ్వర్య సంబంధం. త్వమేవ మాతస్య పిత త్వమేవ అని పాడతారు కూడా. ఈ మాతాపితలు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు. అందువలన అనంతమైన తండ్రినైన నన్ను నిరంతరం స్మృతి చేయండి. ఏ ఇతర దేహదారులపై మమకారం ఉంచుకండి అని తండ్రి చెప్తున్నారు. స్త్రీకి తన కలియుగ పతి ఎంత బాగా గుర్తుంటాడు. అతడు తన స్త్రీని మురికి కాలువలో పడేస్తాడు. ఈ అనంతమైన తండ్రి మిమ్మల్ని స్వర్గంలోకి తీసుకెళ్తాడు. ఇటువంటి మధురమైన తండ్రిని చాలా ప్రీతిగా స్మృతి చేస్తూ స్వదర్శన చక్రాన్ని త్రిప్పుతూ ఉండండి. ఈ స్మృతి బలం ద్వారానే మీ ఆత్మ బంగారు సమానంగా అయి స్వర్గానికి యజమానిగా అవుతుంది. స్వర్గం పేరు వింటూనే మనసు సంతోషిస్తుంది. ఎవరైతే నిరంతరం స్మృతి చేస్తూ ఇతరులతో కూడా స్మృతి చేయిస్తూ ఉంటారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. ఈ పురుషార్థం చేస్తూ చేస్తూ చివరిలో మీకు ఆ స్థితి వచ్చేస్తుంది. ఈ ప్రపంచం పాతదే, దేహం పాతదే, దేహ సహితంగా దేహ సంబంధాలన్నీ పాతవే. వాటన్నిటి నుండి బుద్ధియోగాన్ని తొలగించి ఒక్క తండ్రితోనే సంబంధాన్ని జోడించండి. అంతిమ కాలంలో కూడా ఆ ఒక్క తండ్రి స్మృతే ఉండాలి. ఏ ఇతర సంబంధం గుర్తున్నా అంతిమంలో కూడా వారే గుర్తుకు వస్తారు. పదభ్రష్టులైపోతారు. చివరి కాలంలో ఎవరైతే అనంతమైన తండ్రి స్మృతిలో ఉంటారో వారే నరు నుండి నారాయణునిగా అవుతారు. తండ్రి స్మృతి ఉంటే శివాలయం దూరంగా ఉండదు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు అనంతమైన తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఎందుకంటే అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విశ్వ సామ్రాజ్యం లభిస్తుందని పిల్లలకు తెలుసు. ఇది ఎప్పుడూ మర్చిపోరాదు. ఈ విషయం సదా గుర్తున్న పిల్లలకు అపారమైన సంతోషం ఉంటుంది. ఈ బ్యాచ్ను నడుస్తూ తిరుగుతూ పదే పదే చూస్తూ ఉండండి. బ్యాచ్ను హృదయానికి హత్తుకోండి. ఓహో, భగవంతుని శ్రీమతం ద్వారా మేమెలా తయారవుతున్నాము అని సంతోషించండి. బ్యాచ్ను చూసి వారిని ప్రేమిస్తూ ఉండండి. బాబా బాబా అని అంటూ ఉంటే సదా మేము తండ్రి ద్వారా ఇలా తయారవుతున్నాము అని సదా గుర్తుంటుంది. తండ్రి శ్రీమతంను అనుసరించాలి కదా. మధురమైన పిల్లల బుద్ధి చాలా విశాలంగా ఉండాలి. రోజంతా సేవను గురించిన ఆలోచనలే నడుస్తూ ఉండాలి. తండ్రికి సేవ లేకుండా ఉండలేని పిల్లలు కావాలి. పిల్లలైన మీరు మొత్తం విశ్వాన్ని, పతిత ప్రపంచాన్ని పావనంగా చేయాలి. మొత్తం విశ్వాన్ని దుఃఖధామం నుండి సుఖధామంగా తయారు చేయాలి. చదివించేందుకు టీచర్ కూడా సంతోషం ఉంటుంది కదా. మీరైతే ఇప్పుడు చాలా గొప్ప టీచర్గా అయ్యారు. ఎంత మంచి టీచర్గా ఉంటారో వారు చాలామందిని తమ సమానంగా చేస్తారు. ఎప్పుడు అలసిపోరు. ఈశ్వర్య సేవలో చాలా సంతోషం ఉంటుంది. తండ్రి సహాయం లభిస్తుంది. ఇది చాలా పెద్ద అనంతమైన వ్యాపారం కూడా అయ్యింది. వ్యాపారులే పెద్ద ధనవంతులుగా అవుతారు. వారు ఈ జ్ఞాన మార్గంలో కూడా చాలా ఉప్పొంగుతూ ఉంటారు. తండ్రి కూడా అనంతమైన వ్యాపారే కదా. చాలా ఫస్ట్ క్లాస్ వ్యాపారం. కానీ ఇందులో చాలా సాహసాన్ని కలిగి ఉండాలి. కొత్త కొత్త పిల్లలు పురుషార్థంలో పాతవారి కంటే ముందుకెళ్ళగలరు. ప్రతి ఒక్కరి భాగ్యం ఎవరిది వారిదే, వ్యక్తిగతంగా ఉంటుంది. కనుక పురుషార్థం కూడా ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా చేయాలి. స్వయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలి. ఇటువంటి చెకింగ్ చేసుకునేవారు రాత్రింబవలు పూర్తిగా పురుషార్థంలో మగ్నమైపోతారు. వారు మా సమయాన్ని ఎందుకు వ్యర్థం చేసుకోవాలి అని సమయాన్ని వీలైనంత ఎక్కువగా సఫలం చేసుకుంటామని అంటారు. వారు మేము తండ్రిని ఎప్పుడూ మర్చిపోము, స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని పక్కాగా ప్రతిజ్ఞ చేస్తారు. ఇలాంటి పిల్లలకు సహాయం కూడా లభిస్తుంది. ఇటువంటి కొత్త కొత్త పురుషార్థి పిల్లలను కూడా మీరే చూస్తారు.
సాక్షాత్కారాలు చేసుకుంటూ ఉంటారు. ప్రారంభంలో ఏమేం జరిగిందో అదంతా మళ్ళీ చివర్లో చూస్తారు. ఎంత సమీపానికి వస్తూ ఉంటారో అంత సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు. అటువైపు అనవసర రక్తపాత నాటకం కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లలైన మీ ఈశ్వర్య పరుగు పందెం జరుగుతూ ఉంది. ఎంత ముందు పరిగెడుతూ వెళ్తారో అంత నూతన ప్రపంచ దృశ్యాలు కూడా సమీపానికి వస్తూ ఉంటాయి. సంతోషం పెరుగుతూ ఉంటుంది. ఎవరికైతే సమీపంగా దృశ్యాలు కనిపించవో వారికి సంతోషం కూడా ఉండదు. ఇప్పుడైతే కలియుగ ప్రపంచం నుండి వైరాగ్యం, సత్యుగ నూతన ప్రపంచంపై చాలా ప్రీతి ఉండాలి. శివబాబా గుర్తుంటే స్వర్గ వారసత్వం కూడా గుర్తుంటుంది. స్వర్గ వారసత్వం గుర్తుంటే శివబాబా కూడా గుర్తుంటారు. పిల్లలైన మేమిప్పుడు స్వర్గం వైపు వెళ్తున్నామని, కాళ్ళు నరకం వైపు ఉన్నాయని, తల్ల స్వర్గం వైపు ఉందని మీకు తెలుసు. ఇప్పుడైతే చిన్న పెద్ద అందరిది వానప్రస్థావస్థనే. ఈ బాబాకు సదా ఓహో నేనిప్పుడు వెళ్ళి ఈ బాలకృష్ణునిగా అవుతాననే నష ఉంటుంది. అందుకే అడ్వాన్స్గా ఇతనికి బహుమతులు కూడా పంపుతూ ఉంటారు. ఎవరికైతే పూర్తి నిశ్చయం ఉంటుందో ఆ గోపికలే బహుమతులు పంపుతూ ఉంటారు. వారికి అతీంద్రియ సుఖం అనుభవం అవుతూ ఉంటుంది. మేము కూడా అమర్లోకంలో దేవతలుగా అవుతాము. కల్పకృతం కూడా మేమే అయ్యాము. మళ్ళీ మేము 84 పునర్జన్మలు తీసుకున్నాము. ఈ పల్టీలాట గుర్తున్న ఆహో సౌభాగ్యం. సదా అపారమైన సంతోషంలో ఉండండి. ఎందుకంటే చాలా పెద్ద లాటరీ లభిస్తూ ఉంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మేము రాజ్యభాగ్యాన్ని పొందాము. మళ్ళీ రేపు పొందుతాము. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎలాగైతే కల్పకృతం జన్మించామో అలాగే జన్మిస్తాం. వారే మా తల్లిదండ్రులుగా ఉంటారు. ఎవరైతే కృష్ణుని తండ్రిగా ఉండినారో అతడే మళ్ళీ కృష్ణుని తండ్రిగా అవుతాడు. ఈ విధంగా ఎవరైతే రోజంతా ఆలోచిస్తూ ఉంటారో వారు చాలా రమణీకంగా ఉంటారు. విచారసాగర మంత్రం చేయకుంటే వారు అస్వస్థగా ఉన్నారని అర్థమవుతుంది. ఆవు భోంచేసిన తర్వాత రోజంతా నెమరువేస్తూ ఉంటుంది. నోరు కదులుతూనే ఉంటుంది. కదలకుండా ఉంటే అస్వస్థగా ఉందని అర్థమవుతుంది. ఇది కూడా అంతే. అనంతమైన తండ్రి మరియు దాదా ఇరువురికి మధురమైన పిల్లలంటే చాలా ప్రేమ. ఎంతో ప్రేమగా చదివిస్తున్నారు. అపవిత్రుల నుండి పవిత్రులుగా చేస్తారు. కనుక పిల్లల్లో కూడా సంతోషపు పాదరస మట్టం పైకి ఎక్కాలి. స్మృతి యాత్ర ద్వారా పాదరస మట్టం పైకి ఎక్కుతుంది. తండ్రి కల్పకల్పం చాలా ప్రీతిగా లవ్లీ సేవ చేస్తారు. పంచతత్వాల సహితంగా అందరినీ పావనంగా చేస్తాడు. ఇది ఎంతో గొప్ప అనంతమైన సేవ. తండ్రి చాలా ప్రీతిగా పిల్లలకు శిక్షణ కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలను సరిదిద్దే కర్తవ్యం తండ్రి టీచర్లదే. తండ్రిది శ్రీమతం. దీని ద్వారానే శ్రేష్టంగా అవుతారు. ఎంత ప్రేమగా స్మృతి చేస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. మేము శ్రీమతంను అనుసరిస్తున్నామా లేక మా మతంను అనుసరిస్తున్నామా అని కూడా చాట్లో రాయాలి. శ్రీమతంను అనుసరించటం ద్వారానే మీరు యాక్యురేట్గా అవుతారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, మీతో మీరే మేము మా సమయాన్ని వృధా చేయము. సంగం యుగంలోని ప్రతి క్షణం సఫలం చేసుకుంటాము. మేము బాబాను ఎప్పుడూ మర్చిపోము. స్కాలర్షిప్ తప్పకుండా తీసుకుంటాము అని ప్రతిజ్ఞ చేయాలి. సెకండ్ పాయింట్, ఇప్పుడు మనది వానప్రస్థ అవస్థ. కాళ్ళు నరకం వైపు, తల స్వర్గం వైపు ఉన్నాయి. పల్టీలాటను గుర్తుంచుకుని అపారమైన సంతోషంలో ఉండాలి. దేహీ అభిమానులుగా అయ్యేందుకు శ్రమ చేయాలని సదా స్మృతిలో ఉండాలి. ఈరోజు వరదానము. తమ సర్వశ్రేష్టమైన పొజిషన్ యొక్క నష ద్వారా అనేక ఆత్మలకు కళ్యాణం చేసే అథారిటీ స్వరూప భవ. మేము సర్వశక్తివంతుని పిల్లలము. ఇది సర్వశ్రేష్టమైన పొజిషన్. ఈ పొజిషన్ యొక్క నషాలో ఉంటే
మా యొక్క అధీనత సమాప్తమైపోతుంది. ఈ అథారిటీ యొక్క స్వరూపంగా అవ్వటం ద్వారా ఏ ఆత్మ యొక్క కళ్యాణమైనా చేయవచ్చు. ఎవరైతే సదా ఈ నశాలో ఉంటారో వారు సదాకాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఈ అథారిటీని సదా స్థిరంగా ఉంచుకుంటే విశ్వం మీ ముందు తలవంచుతుంది. మీరు ఎవరి ముందు తలవంచరు. స్లోగన్: చేయించే తండ్రి యొక్క స్మృతి ద్వారా మైపన్ను సమాప్తం చేయండి. అవ్యక్త సూచన: మహాన్గా అయ్యేందుకు మధురత మరియు నమ్రతా గుణాలను ధారణ చేయండి. మధురత ద్వారా తండ్రి యొక్క సమీపతను సాక్షాత్కారం చేయించండి. మీ సంకల్పంలో కూడా మధురత, మాటలో కూడా మధురత, కర్మలో కూడా మధురత ఉండాలి. ఇదే తండ్రికి సమీపత. అందువలన తండ్రి కూడా ప్రతిరోజు మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు. పిల్లలు కూడా మధురాతి మధురమైన బాబా అని రెస్పాన్స్ ఇస్తారు. ప్రతిరోజు యొక్క మధురమైన మాటలే మధురంగా చేసేస్తాయి. అచ్చా, ఓం శాంతి.